అమ్మవారి భవానీ దీక్షల విరమణ చేసే భవానీల కోసం దేవస్థాన ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో 5 రోజులు కలిపి సుమారు 6 లక్షల మంది భవానీ దీక్ష విరమణ చేస్తారని అంచనా వేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. దీక్షల విరమణ చేసే భవానీల కోసం అన్ని శాఖలు సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. దీక్షల విరమణ నిమిత్తం దుర్గగుడి దేవస్థాన ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో కలిసి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ 5 రోజులకు ఒక 6 లక్షల మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేస్తారన్నారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక క్యూ మార్గాలు, కేశఖండనశాల, విశ్రాంతి భవనం, దుర్గాఘాట్లో జల్లు స్థానాలు చేసేందుకు ఏర్పాట్లు, ఉచిత వైద్య శిబిరాలు తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ కమిషనర్ చర్చించి అందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూ మార్గాల్లో కూడా భక్తులకు ఉచిత మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇళ్లలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒక 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అని ఏర్పాటు చేసి, సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే, వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్, వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు పార్కింగ్ అరేంజ్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వస్తారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది సార్. వాళ్ళకన్నా ప్రత్యేక పార్కింగ్